తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ గడ్డపై తన గలంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి రాష్ట్ర గీతానికి ప్రాణం పోసిన మహాకవి డాక్టర్ అంజశ్రీ ఇక లేరు. చిన్నప్పుడు అక్షరానికి దూరంగా బర్రెల కాపరిగా జీవితాన్ని మొదలుపెట్టి తన ఆశు కవిత్వంతో ప్రజాకవిగా బిరుదులు అందుకున్న ఆయన మరణం యావత్ సాహిత్య లోకానికి తీరని లోటు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ లోక జ్ఞానాన్ని, పల్లె నీకు వందనాలమ్మో అంటూ పల్లె జీవితాన్ని పాటల రూపంలో ప్రజల ముందుకు తెచ్చిన అంజశ్రీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని అందించారు. ఈ పాటలు తెలంగాణ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భౌతికంగా ఆయన దూరమైన ఆయన రాసిన ప్రతి అక్షరం, ప్రతి పాట తెలంగాణ గుండెలలో చిరస్మరణీయంగా నిలిచే ఉంటాయి. చిన్నప్పటి నుంచి అక్షరానికి దూరంగా కష్టాల కడలలో పెరిగిన తన సహజ సిద్ధమైనటువంటి ప్రతిభతో తెలంగాణ జాతి గీతాన్ని అందించినటువంటి అంజశ్రీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం. 1961 జూలై 18న వరంగల్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా రేబర్తే గ్రామంలో అంజె ఎల్లయ్యగా ఆయన జన్మించారు. కానీ ఆయన బాల్యం పూలబాట కాదు. చిన్నతనంలోనే అనాథగా మారిపోయారు. కనీసం పాఠశాల గడప కూడా తొక్కలేదు. బతుకు తెరువు కోసం పశువుల కాపరిగా, కూలిగా పనిచేశారు. పల్లెల్లో మూట కొట్టడం, కోలాలాటలు, యక్షగానాలు చూడడమే ఆయన చదువైంది. అక్షరాల లోకం తెలియకున్నా కవిత్వ లోకం ఆయనకు కంఠో పాఠమైంది. జీవితంలో ఎదురైన కష్టాలే ఆయనకు గురువులుగా నిలిచాయి. ప్రకృతి బడిలోనే ఆయన కవిత్వానికి ఓనమాలు నేర్చుకున్నారు. చదువు లేకపోయినా అంజశ్రీ గారిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే ఆశు కవిత్వం. అంటే తక్షణమే పాటలు, కవిత్వం చెప్పగల అపురూపమైన శక్తి ఆయన సొంతం. ఆయన పాట పాడుతుంటే ఆ పాటలోని భావానికి మైమరిచిపోయిన ప్రజలు వాటిని రాసుకునేవారు. అందుకే ఆయన ప్రజాకవిగా పేరుగాంచారు. తన పాటలతో ప్రకృతిని, పల్లె జీవనాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన కలం నుంచి, గలం నుంచి జాలువారిన పాటలు ప్రజల నాలుకలపై నాట్యమాడాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాట విశేష ప్రజాదరణ పొందింది. ఈ పాటలోని లోతైన వేదాంతం, మనిషి తత్వంలోని మార్పును ప్రశ్నించే ధోరణి ఎంతో మందిని కదిలించింది. అందుకే ఈ పాటను విశ్వవిద్యాలయాల తెలుగు సిలబస్గా కూడా చేర్చారు. అలాగే పల్లెనీకు వందనాలమ్మో, కొమ్మ చెక్కితే బొమ్మర, గలగల గజ్జల బండి వంటి గేయాలు తెలుగు ప్రజల గుండెలలో శాశ్వతంగా నిలిచాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంజశ్రీ పాత్ర కీలకం. ఆయన పాటలు తెలంగాణ ప్రజల గుండెలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఆయన గలం లక్షలాది మంది ప్రజల పోరాటానికి స్వరమైంది. ఈ యొక్క ఉద్యమానికి ఆయన అందించిన అతిపెద్ద కానుక జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే మహాగీతం. ఈ పాట ఉద్యమ సమయంలో ప్రతి కార్యకర్తకు ఒక ఉపనిషత్తుల, ఉద్వేగ గీతంలా నిలిచింది. ఈ పాట కేవలం ఒక గీతం మాత్రమే కాదు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. ఈ గీతాన్ని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో దీనిని తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించింది. బర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన ఒక అనాథ తాను రచయించిన గేయాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన అద్భుతమని చెప్పుకోవచ్చు. చదువుకోని వ్యక్తికి దేశంలో అత్యున్నత గౌరవాలు దక్కాయి. ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను కూడా అందించింది. ఒక రకంగా జ్ఞానం అనేది కేవలం పుస్తకాలలోనే కాదు, జీవితంలో కూడా ఉందని ఆయన నిరూపించారు. 2006లో గంగా సినిమాకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం కూడా అందుకున్నారు. 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ₹1 కోటి నగదు పురస్కారం కూడా అందించింది.